మటుకు వర్షాలు పడి చాలా మటుకు రాలిపోయినాయి. చూడండి, పెద్ద పెద్ద కాయ బాగా రాలిపోయింది అంటారు. ఇక చిన్న చిన్న కాయ మాత్రం ఇక ఉండిపోయింది, అలాగే ఉండిపోయింది. చాలా తీవ్ర నష్టం. ఈసారి నా బాగా నష్టం అంటావు. మొత్తం నష్టమే, మొత్తం కాయనే లేదు. చూస్తున్నావు కదా, అన్నట్టు అన్నట్టు ఉన్నది. మొత్తం నలిపింది, ఇటు అటు ఇటు అటు విసిరికొట్టుడు, గాలి దువాణం మొత్తం ఎండపోసినట్టు ఇట్లా పడ్డది. మొత్తం లాస్, పట్టుకున్నాడు లాస్ అయింది. ఏం లాభం లేదంటావు. లాభం లేదు, కానీ ఆ వర్షాలు పడకుంటే మంచిగా లాభం ఉంటుండే. అస్సలు ఉంది ఇట్లా కాసు, ఎంత పిండి ఉంది, మంచిగా ఉంది. అట్లా అయింది, ఏం చేస్తా, అంతటా అయింది మనది. మొత్తం మీద రైతు బాధ రైతుకే తెలుస్తుంది అంటారు. ఇక రైతుకే తెలుస్తుంది అంటారు. ఇక దళారి వాళ్ళు ఇక వాళ్ళు వచ్చి ఎంత కొంతకుంటే అక్కుమని తీసుకుపోతారు. ఇక అట్లా చేస్తారు అన్నట్టు, చేసి అది చేస్తారు అన్నట్టు. ఇక దానికి మనం ఏం చేస్తాం, ఈ దేవుడు ఇక దేవుని మీద భారం వేసుకొని ఉండడు. ఏం లేదు, ఇక ఏం చేస్తాం, మన చేతులు ఏమన్నా ఉన్నదా? ఏం లేదు, ఏం లేదు. ఇప్పుడైతే జర ఏం కాదు. ఇక ఇప్పటి నుంచి ఉన్న కాయనే ఇక గట్టిది. ఇక గట్టిది మా వర్షాలు మళ్ళీ ఇప్పుడు మిర్గం వరకల్లా వెళ్ళిపోతాయా? వెళ్ళిపోతాయి 15 రోజులు ఉంటాయి అంతే. ఇక 15 రోజులు ఉంటాయి. ఎందుకంటే చెట్టు వాడుతుంది కదా ఇప్పుడు. అదే పొలాలు బంద్ అయినాయి, చెట్టు మంచిగా వాడుతుంది, పొంగుతుంది కాయ. ఇప్పుడు పొంగుడు ఇట్లా ఉబ్బుతుంది. ఇక నీళ్ళు వాడుతున్నాయి కాబట్టి మంచిగా వస్తుంది కాపు. ఇంకా ఉన్న కాయనే కానీ గట్టిగా వస్తుంది. ఇక అట్లా వస్తుంది. పోషణ అంటుండు ఈసారి బాగా నష్టమే అంటుండు. ఎందుకంటే వర్షాలు బాగా పడ్డాయి. వర్షాల తాకిడికి తట్టుకోలేక కాయలు చాలా రాలిపోయినాయి. ఎట్లా అంటే చాలా తీవ్రంగా, ఎట్లా అంటే మన చెట్టుకు తక్కువ కాయ, కింద ఎక్కువ కాయ. మొత్తం ఎట్లా అంటే మనము ఎండ పోసినట్టు, కంకర గీకి ఎండ పోస్తాం చూడు, ఆ మాదిరిగా ఎండిపోయింది. ఇట్లా పడిపోయినాయి, రాలిపోయినాయి వర్షానికి. ఇట్లా మొత్తం ఎండ చెట్టుకు ఆ చెట్టుకు తాకినాక ఉంటుందా? ఈ గాలులు చూడు, ఇట్లా గాలులకు ఇక విపరీతమైన తాకిడి వల్ల ఇక ఎండిపోయినాయి, పడిపోయినాయి. ఇక పోషణ అంటుండు ఈసారి నష్టమే అంటుండు. కానీ చాలా తీవ్రమైన బాధాకరం. ఈసారి మాత్రం కాపు అనేది చాలా తక్కువ ఉంది. లైవ్లో మనకు చెట్టుకు ఆడు ఒక్కటి, ఆ ఎండన్న ఒకటి కనిపిస్తున్నది ఫ్రెండ్స్. మనకు ఎన్నో ఒకటి చూడండి. తోటంతా తిరిగినా కానీ ఎక్కడా ఒక్కటి లేదు. ఇక్కడ ఒక జాగాలో ఒక చెట్టుకున్న మాత్రం ఉన్నాయి. ఇది వెనకకి వచ్చిన కాపు లేకపోతే ఉన్నట్టుంది. అప్పుడు అందు గురించి అది ఒక మాదిరిగా ఆగింది. అదిగిన పెద్దకాయ అయితే అదిగిన మొన్నటి వర్షాలకు రాలిపోతుండే. అది తట్టుకొని ఉందంటే ఇప్పుడు అంత మొన్న గాడుపు దుమాలం పెట్టినప్పుడు అంత సైజు రాలేదు కాబట్టి అది తట్టుకొని ఉంది. ఇప్పుడు దీనికి పురుగు పడుతుందా? ఏం పట్టదు. మందులు ఈయన కొట్టారు కాబట్టి ఏం పట్టదు. పోతాయి. ఇక 15 రోజులు అయితే వెళ్ళిపోయాడే. సరే, మంచిది పోయి అన్న. సరే, ఓకే, రైట్ అన్న. సో ఈసారి మాత్రం రైతు చాలా బాధపడుతున్నాడు పోషణ.
ఎందుకంటే అతనికి గిట్టుబాటు రాదు, నష్టమే అంటుండు. ఈసారి వర్షాలు పడి చాలా రాలిపోయినాయి. ఇక్కడ కాదు ఎక్కడైనా రాలిపోయినాయి. కానీ ఇక్కడ చాలా మటుకు చాలా ఇట్లా వర్షం ఎక్కువ ఉంది ఇక్కడ జంగంపల్లి. ఇక అందువల్ల ఇక కొద్దిగా నష్టమే వాటిల్లింది, చాలా నష్టమే వాటిల్లింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై హింద్, జై భారత్, జై కిసాన్.